హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో ఇక్కడ వచ్చేసి మా అక్క బర్త్డే వ్లాగ్ అనమాట. అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ టైం బైక్ తీసుకున్నాను, అంటే నా ఓన్ మనీగా. అది కూడా అక్క బర్త్డేకి అని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ దసరా టైంకి ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నాం. సో ఈసారి కూడా లైక్ పాతది స్కూటీ ఇచ్చేసి కొత్తది తీసుకుందామని అనుకున్నాము. ఇంకా అది ఎందుకో నేను కొనాలి అని నాకు అనిపించింది, లైక్ నా ఓన్ మనీతో, వితౌట్ హెల్పింగ్ మై పేరెంట్స్ ఆర్ మా అక్క కాకుండా నేను కొనాలి నా బైక్ అన్నట్టు అనిపించింది. అది కూడా అక్క బర్త్డే రోజు కొంటే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము మా టీవీఎస్ షోరూమ్‌కెళ్ళాము. అక్కడ చూసినాము. అక్కడ కొంచెం మంచిగా అనిపించింది బండి, లైక్ జూపిటర్. అది ఇంకా వేరేవి కూడా ఉండే. అండ్ దాని తర్వాత కంపేర్ చేసుకుంటూ మేము మారుతి సుజుకి వెళ్ళాము. 125 తీసుకుందాం. యాక్సెస్ 125 ఉంది కదా! దానికి కూడా వెళ్ళాము. సో అది ఎందుకో అంతగా నచ్చలేదు నాకు కంపేర్ చేస్తూ ఉంటే. సో అదే మాట్లాడుతుండే అనమాట. అండ్ ద నెక్స్ట్ డే వచ్చేసి మా అక్క బర్త్‌డే. సో మా అక్క బర్త్‌డే అని చెప్పేసి ఇంకా మేము కొన్ని కార్‌లో డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి మేము తీసుకొని కారంతా డెకరేట్ చేసినాము కష్టపడి, నేను అండ్ విక్కీ కలిసి. బట్ అది బెలూన్స్ కాస్త పేలుతూనే ఉండే చూడండి. ఏంది కష్టాలు అమ్మా పదు పద్మావతే కర్ణించు తల్లి. బాయ్ నువ్వు ఏం చేయగలుగుతా, కార్లలో కూర్చో, నువ్వు సర్ప్రైజ్, నువ్వు దేవాలని బుగలన్నీ బయట. నువ్వేం చేస్తావు అంటే డిక్కీట్లకి వెళ్ళి తీయాలి. ఇక్కడ చూడాలమ్మా. ఇంకా మరి మీ బండికి బాయ్ బాయ్ చెప్పేసి మనకంతా బండి రాబోతుందా? సో ఆ పాత స్కూటీ వచ్చేసి మా అక్కదనమాట. అది టీవీఎస్ స్కూటీ పెప్. అది 10 ఇయర్స్ వరకు వాడినాము. అది మాకు చాలా సెంటిమెంట్ ఉండే. మా అక్క కొన్నది. సో అందుకని ఇంకా లాస్ట్ డ్రైవ్ అని చెప్పేసి ఆమె కూర్చుంది. అండ్ ఫైనల్‌గా అయితే మేము షోరూమ్‌కెళ్ళినాము. ఇది కూడా నెక్స్ట్ వన్ కూడా టీవీఎస్ తీసుకున్నాము. సో ఏ కలర్ తీసుకున్నాం అది మీరు లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు నా ఇన్‌స్టాగ్రామ్ చూసుంటే. బట్ ఈవెన్ దో నా లాస్ట్ వరకు చూస్తే నేను ఏ కలర్ తీసుకున్నాను అనేది మీకు తెలుస్తది. అండ్ నాకు స్కూటీ ఎంత పడ్డదో, లైక్ ఎంత కాస్ట్‌కొచ్చిందో అనేది కూడా తెలుస్తది. అండ్ ఇది అంతా కూడా మేము నవరాత్రీస్ టైంలో ఉండే. మా అక్క బర్త్‌డే కూడా నవరాత్రి టైంలో వచ్చింది. అందుకనే అనమాట నేను ఫుల్ ట్రెడిషనల్‌గా ఉన్నాను. అండ్ అప్పుడు కూడా ఫాస్టింగ్‌లోనే ఉండే. అండ్ అక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే లైక్ నాకు స్కూటీ ఎంతకొస్తుంది, మేము పాత స్కూటీ అనేది ఇచ్చేసినాం అనమాట. పాత స్కూటీ ఇచ్చేసినాక దానికి మాకు డిస్కౌంట్ అయ్యి మాకు ఫైనల్ ప్రైస్ ఎంతొస్తుందనేది మళ్ళీ డిస్కషన్ చేస్తుండే. సో మా పాత స్కూటీ మా మమ్మీ నేమ్ పైన ఉండే. నా స్కూటీ ఇప్పుడు నా నేమ్ పైననే వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. ఫస్ట్ బండి అనమాట. నేను నా పేరుతో, నా ఓన్ మనీతో నేను కొన్నందుకు. అది కూడా అక్క బర్త్‌డే రోజు లైక్ టైప్ ఆఫ్ గిఫ్ట్ లాగా. ఇంకా ఇక్కడ మా ముందే అసలు మేమొచ్చి 1.5 అవర్ అయినంక కూడా ఇంకా అదంతా సెటప్ చేయలేదు. మేము ఆల్రెడీ 1 డే ముందే చెప్పినాము. ఎందుకంటే అక్క బర్త్‌డే, అక్కకు కూడా ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ముందే చెప్పినాక కూడా వాళ్ళు ఈవెన్ దో లేట్ చేసినారు. ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేము. అండ్ అక్కడ ఫైనల్‌గా నేనైతే ఇప్పుడు పేమెంట్ చేసేసినాను. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేమెంట్ అనమాట. యాక్చువల్‌గా ఈఎంఐ పెడదాం అనుకున్నా కానీ నాకెందుకో ఈఎంఐ అంతగా నచ్చదు. సో అందుకనే ఇంకా నేను వన్ టైమ్ సెటిల్‌మెంట్ అన్నట్టు ఇంకా పే చేసేసాను. సో హ్యాపీ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళు అక్కని గుర్తుపెట్టి ఇంకా అక్క బర్త్‌డే కదా అని చెప్పేసి వాళ్ళు కేక్ కట్ చేపిస్తారు అంటే ఇంక అప్పుడు కట్ చేసిండే. అక్కడనే కేక్ కట్ చేసి ఒక చిన్న సెలబ్రేషన్ టైప్స్ చేసిండే. దాని తర్వాత అక్కడి నుంచి బండి తీసేసినాం మేము. ఓన్లీ వాళ్ళిద్దరు వస్తారు చూడు.
సో బైక్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ మాకు ఇది 88,000 ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ అనమాట. అండ్ మాకు కొంచెం తక్కువనే పట్టింది అంటే ఎక్స్చేంజ్ చేసినందుకు. అది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1,10,000. సో మాకు 88,000కి వచ్చింది. అంటే ఐ మీన్ మా పాత బైక్ ఇచ్చినాక. అండ్ ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉండే ఫస్ట్ బైక్ కాబట్టి అండ్ స్టార్ట్ చేసినాను అక్కడ కొంచెం. ఎప్పుడు ఇయ్యాలా నా బర్త్డేకా నెక్స్ట్ డే టెంపుల్‌కెళ్ళి పూజ చేపించినాము. అక్క రాలేకుండే. సో, నేను అండ్ మమ్మీ కలిసి కర్మన్‌ఘాట్ టెంపుల్‌కెళ్ళి అక్కడ పూజ చేపించుండే బండికి. అండ్ అక్కడ టెంపుల్‌లో చాలా వరకు బండి పూజలు మంచిగా జరుగుతాయి. మేము ఏ బైక్ వచ్చినా లైక్ మా బండి ఏదొచ్చినా, కారొచ్చినా అక్కడ ఫస్ట్ పూజ చేపిస్తాము. సో, అట్లనే ఇంకా నా బైక్ కూడా తీసుకెళ్ళి అక్కడ పూజ చేపించేసినాము. భగవాయ నమః దేవాయ నమః మహేశాయ నమః లోకాయ మంగళం కళాశాసనం అహరాచార్యగురుమై ద్వైతపూర్వయా జ్ఞానే తత్వదాయాసనం గర్భాసాదనకెళ్ళి తత్వం సైడ్కెళ్ళి యాపన్నిభ్యాం మొక్కి కొట్టు ప్రచోదయ 3 ప్రదక్షిణలు చేసుకోండి. ఓం యాని కాంత బాబాని ధ్యానాంజలి సో, బైక్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. స్మూత్ ఉంది. అంటే కొత్త బండి స్మూత్‌గా ఉంటదనుకోండి. అండ్ మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది నాకైతే. గర్ల్స్‌కి అండ్ బాయ్స్‌కి కూడా సూట్ అవుతుంది. సో, మేము ఫైనల్‌గా బ్లూ కలర్ బైక్ అండ్ నాకొచ్చేసి 88,000కి వచ్చింది ఆఫ్టర్ ఎక్స్చేంజ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే లవ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వ్లాగ్స్ ఇంకేం కావాలో కూడా చెప్పండి. బై బై.